చివరిగా ఒక క్వశ్చన్, అంటే మోతీలాల్ సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మోతీలాల్కు రేవంత్ రెడ్డి నివాసానికి అయితే నాకు తెలిసి ఒక తిప్పి కొడితే ఒక 10 అంటే 10 నిమిషాల ప్రయాణం ఉండదు. అట్లాంటిది ఇప్పటి వరకు మోతీలాల్ను పరామర్శించకుండా ఢిల్లీకి అయితే వారానికి రెండు సార్లు వేయండి. ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని మొత్తం? మోతిలాలో మెడికోర్ హాస్పిటల్ పెడితే వస్తాడు ఆయన. మ్మ్. మెడికవర్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళకి ఎవరికైనా షేర్ హోల్డర్ ఇస్తే వస్తాడు. గాంధావకాలంలో ఉంటే ఎందుకు వస్తాడు ఆయన? అంటే సామాన్యులను కలిసే అవకాశం లేడు. ఏవైనా ప్రైవేటే. బసవతారకం హాస్పిటల్ 10 ఏళ్ళకు కూడా నన్నే పిలవాలి, 30 ఏళ్ళకు కూడా నన్నే పిలవాలి అని చెప్తాడు. బాలకృష్ణ అంటాడు 2 ప్రభుత్వాలు మాయే అంటారు. 2 ప్రభుత్వాలు నాయ అంటాడు. ఎట్లయింది సార్? అదేమో ఎన్డీఏ ప్రభుత్వం, ఇదేమో యూపీఏ ప్రభుత్వం. ఎట్లా ఎట్లా రెండు? అది మరి ఇలా ఖండించలేందుకు? ఇది ఎందుకు ఖండించలేదబ్బా? అర్థమైందా? కాబట్టి ఇవన్నీ అంటే జ్ఞానం లేదు, నాలెడ్జ్ లేదు. ఈ దొంగతనానికి అలవాటు పడ్డ పానం అవి చేసుకునే రాజకీయాలు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు అంత ఇది లేదు, పరిజ్ఞానం లేదు. అంతే కదా, అదే కనబడుతుంది. లేకుంటే బాలకృష్ణ అట్లా అనగానే నువ్వు ఖండించాలి కదా. నేను యూపీఏ నువ్వు ఎన్డీఏ ఎట్లయితాం అబ్బా అని ఎందుకు ఖండించాలి? పిలువంగానే ఎగేసుకుంటే దిగేసుకుంటే ఉరుకుతీవి. మరి పోతా ఒకసారి ఉస్మానియా దవాఖానా దిక్కేందుకు పోకపోతేవి. నేను ట్విట్టర్లో పెట్టినా, భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది అందులో. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కలుద్దామని ఒకటి అంటే ఇన్విటేషన్ పంపించిండు. కలుస్తారంటారా మరి రేవంత్ రెడ్డి? ఇప్పుడు అడ్వైజర్లు అక్కడనే పెట్టుకుంటుగా బా, ఆదిత్యనాథ్ ఇంకొక ఆయన. నేను అడ్వైజర్ ఎందుకు పెట్టుకోవాలి అసలు? నీకేమంటే ఆల్రెడీ 5 పెట్టుకున్నావు కదా. షబ్బీర్ అలీ అడ్వైజర్ ఉండే నీకు, ముఖ్య సలహాదారు. ఇంకో మా వరంగల్ వేం నరేందర్ ఉండే, హరకల వేణు ఉండే, మల్లురావు ఉండే, ఇంకో ఎవరో 2-3 ఉండ్రు కదంతా. వాళ్ళ సలహాలు పనికొస్తలేవా? ఎందుకు నీకు సలహాలు ఇచ్చేటోళ్ళనేమో మంచి సలహా ఇచ్చి సస్పెండ్ చేస్తావు, కమిషన్ సలహాలు ఇచ్చేటోళ్ళని పెట్టుకుంటావు. కాబట్టి ఏమున్నా కానీ పోరాటం మొదలైంది. మొదలు కాదు ఇది, 10 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతున్నాం. నిధుల నియామకాల కోసం కొనసాగుతుంది. మరొక తెలంగాణ ఉద్యమం రాబోతుందని చెప్పుకోవచ్చా? అయితేనే ఉందప్ప, ఇది కంటిన్యూషన్ అంతే. ఏదైతే ఏం రాగలే. ఈ 10 ఏళ్ళు కొట్టాయినాం నిధుల నియామకాల కోసం. అప్పులు మిగిలినాయి, నీళ్లు పోయినాయి, నౌకర్లు చూసినాం. ఇక వచ్చినాక వస్తాయేమో అనుకుంటే ఇప్పుడు కూడా గదే పరిస్థితి ఉన్నది. కొట్లాడుతామని ఉంటాం మళ్ళా. అర్థమైందా? మాకు అదే రాసి పెట్టుంది అనుకుంటాం.